వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హయాన్ అండ్ మామ్ అఫీషియల్. ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా? ముందుగా అందరికీ హ్యాపీ సండే. ఇది సండే వ్లాగ్ అన్నట్టు. సండే మేము ముంబైలో మా డైలీ రొటీన్ ఎట్లా అని ఈ వ్లాగ్ ద్వారా మీకు చూపిద్దాం అనుకుంటున్నా. వీలైతే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అయితే నేను పొద్దుగాల లేవగానే ఇక కిచెన్లోకి వచ్చేసిన. ఏమైనా పనే ఉంటుంది, అదే కదా పొద్దుగాల లేస్తే కిచెన్లోకి వచ్చి అయితే ఈరోజు సండే కాబట్టి ఎగ్ మ్యాగీ చేద్దామని అనుకున్నా. హయాన్కి అయితే నార్మల్ మ్యాగీ కన్నా ఎగ్ మ్యాగీ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం. అందుకే ఊకే కూడా వేసుకోవద్దు మ్యాగీ. అట్లా 15 డేస్కి ఒకసారి, వారం రోజులకు ఒకసారి, 10 రోజులకు ఒకసారి వేసుకుంటే ఏం కాదు. మీరు ఎప్పుడన్నా ట్రై చేసిర్రా ఎగ్ మ్యాగీ? మంచిగానే ఉంటుంది టేస్ట్. ట్రై చేయకపోతే ఇట్లా నేను చేసినట్టు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో. ఎవరైనా ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి. కానీ హయాన్ అయితే ఇంకా ఇవ్వలేదు. అయ్యో హయాన్, అమ్మా గుడ్ మార్నింగ్. లైట్ వేసినందుకు ఎట్లా ఇస్తాడు చూడు. చూడు హయాన్, గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ అను. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. అయ్యా సిగ్గు. హాయ్ చెప్పు నాన్న. చెప్పు చెప్పవా? నీ దోశ కట్టిపే చెప్తలేవు కదా. హయాన్ నీకేమి ఇష్టం? ఇంకా పప్పు ఇష్టం, మమ్మీ ఇష్టం అట. ఎవరు లేరుగా. దానికి ఏమి ఇష్టం తినడానికి? మ్యాగా. ఈరోజు నీకోసం మ్యాగీ వేసిన, ఎగ్ మ్యాగీ. అయ్యా చలిగా బ్రష్ చేసి స్నానం చేసి తినాలే. మ్యాగీ చేసిన నేను. తింటావా? మళ్ళీ ఫాస్ట్గా. ఏ చేయలే, అది నిన్నే చేసినావు. సించాన్ లెక్కనే ఉన్నావు కదా, 3 రోజులకు ఒకసారి చేస్తా అన్నట్టు. నడు చేయాలి ఇప్పుడు. స్నానం చేసి మంచిగా రెడీ అయ్యి ఆమె తినాలి బ్రేక్ఫాస్ట్. సరేనా? అద్దా నేనే తినని మ్యాగీ. పప్ప తినిపిస్తాడు. పప్ప పనికేండు. ఇంకా పనికి పోయి వస్తాడా నీకోసం? అబ్బో. ఇక్కడైతే హయాన్ ఫ్రెష్ అయిపోయిండు. నేను కూడా ఫ్రెష్ అయిపోయినా. మ్యాగీ తినబెడుతున్నా హయాన్కి. ఎట్లుంది నాన్న మ్యాగీ? మత్తుందా? నీకు ఇష్టమా మ్యాగీ? అబ్బో. బయట నీళ్ళు పోసేసిన. ఒకళ్ళు పోసిన తర్వాతనే ఒకళ్ళు పోయాలి ఇక్కడ వాటర్, లేకపోతే కిందికి వచ్చేస్తాయి కదా అన్నీ. ఇది సేఫ్టీ డోర్. మై 2 రూమ్సే ఉంటాయి. ఇది కిచెన్, ఇది బాత్రూమ్. అయితే బట్టలు విండాలి. ఏం చేస్తున్నావు హయాన్? మాకు వెనక కొంచెం స్పేస్ ఉంది, ఇక్కడనే ఇక బట్టలు విండుతా నేను. ఇంట్లో జాగలేదు కదా, బాత్రూమ్ కూడా చిన్న ఉంటుంది. ఇక్కడనే బట్టలు అయితే విండేస్తా. బాగా అల్లరి ఎత్తుండవు, నీళ్ళల్లో ఆటాడతాను నేను బట్టలు విండంగా. ఆయన కూడా బట్టలు విండుతాను. అందుకే కూల్ చేయడానికి ఐస్ క్రీమ్ చేసిన నిన్న హయాన్ కోసం. పాల ఐస్ క్రీమ్ కావన్నా? ఐస్ క్రీమ్ కావన్నా? పాచిద్దాం ఐస్ క్రీమ్. ఇగో వదిలేస హయాన్కైతే గ్లాసులు ఇస్తున్నా, ఎందుకంటే అంతా మీద పడగొట్టుకుంటాడు కాబట్టి. ఇగో హయాన్ ఐస్ క్రీమ్ కరిగిపోద్ది, పట్టు టక్కన. బట్టలు అయితే విండేసి అయిపోయింది. ఓన్లీ డ్రై చేయడానికి మాత్రమే నేను వాషింగ్ మిషన్ యూజ్ చేస్తా, లేకపోతే ఎప్పుడైనా చెద్దర్లు వేసినప్పుడు వాషింగ్ మిషన్ యూజ్ చేస్తా. ఇయ్యినా ఎత్తా అంటే కదా. హయాన్ చూడండి ఎట్లా తయారైందో. మొత్తం డ్రెస్ చేంజ్ చేయాలి మళ్ళీ. మొత్తం వాటర్లో తడిచిండు. ఈరోజు సండే కాబట్టి మంచిగా ఆడుకుంటుండు. ట్యూషన్ లేదు, స్కూల్ లేదు. కుదిచ్చినా కదా నాన్న, మళ్ళీ నువ్వు కుదిచ్చేయన్నా. నేను కుదిచ్చినా కదా వాటర్లా, నువ్వెందుకు కుదిస్తున్నావు? డ్రెస్ చేంజ్ చేసుకుంటుందా? ఇవే డైరెక్ట్ అయ్యి. పాత బట్టలు దండ మీద ఉన్నాయి, అన్నీ తీసేసిన. ఇప్పుడు బట్టలు ఎండేయడానికి చూడండి ఆయన ఏం చెప్తుండో. డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు, నీళ్ళల్లో ఆట ఆడిండు కదా. వాడి డ్రెస్ వాడే మడత పెట్టుకుంటాడు. మడత పెట్టుకో. నీ డ్రెస్ నువ్వే మడత పెట్టుకుంటున్నావా? నీకు మడత పెట్టేస్తుందా? మడత పెట్టు. నీకు రాదా? నీ డ్రెస్సే తీసుకున్నావు దాళ్ళకెళ్ళి, గన్ని బట్టలకెళ్ళి. నీ డ్రెస్ ఒక్కటే తీసుకొని మడత పెట్టుకుంటున్నావా? అగో వేసుకుంటావేంది?
మాకైతే దండాలు ఇంట్లోనే ఉంటాయి, బయట అక్క లెక్క మన లెక్క బయట ఉండయి, ఇంట్లోనే ఉంటాయి. అందుకే ఇక్కడ డ్రై చేయడానికి వాషింగ్ మిషన్ కంపల్సరీ కావాలి, చిన్నదో పెద్దదో. అందుకే నేనైతే బట్టలు ట్రై చేయడానికి వేసిన, తర్వాత దండ మీద ఎండేసిన. ఇంకా చాయ్ తాగుతున్నా. మీరు తాగిర్రా చాయ్? తాగినా చాయ్? చాయ్ తాగుడు, పాలే తాగుతాడు కదా. ఏం వేసుకొని తాగుతావు? బూస్ట్. చాయ్ తాగిన తర్వాతనైతే అయాను కొంచెం రాసుకుంటాడు, ఏబిసిడి రాసుకుంటాడు, చదువుకుంటాడు కదా. ఏంటిది? ఏడపోతావు ట్యూషన్? బయట. పాలే. ఇది 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 హయాన్ అయితే ఆల్మోస్ట్ అన్ని చెప్తాడు. ఫిష్ తింటావా? ఏబిసిడి, ఏ ఫర్ ఆపిల్, ఇంకా ఫ్రూట్స్ నెంబర్స్ అన్నీ చెప్తాడు. స్పెల్లింగ్స్ రావాలి. ఇప్పుడైతే స్కూల్కి కూడా వేసినాం, నుంచి అడ్మిషన్ తీసుకున్నాం. ఇంకా రేపటి నుంచి అయితే సమ్మర్ క్యాంప్ కూడా పోతాడు మండే నుంచి. హయాన్కి 2 years ఉన్నప్పుడే ఆ చార్ట్స్ అన్నీ తీసుకున్నాం నేను. అప్పటి నుంచే ఒక్కొక్కటి కొంచెం కొంచెం నేర్పించిన. అందుకే చిన్న పిల్లలు 2 years అప్పటి నుంచే కొంచెం కొంచెం చెప్తే 3-4 years వచ్చేవరకు ఇది ఆల్మోస్ట్ సగమన్నా నేర్చుకుంటారు. నర్సరీలో కొంచెం వాళ్ళకి హెల్ప్ అవుతుంది తొందరగా నేర్చుకోవడానికి. చిన్న మైండ్కి చెప్పన క్యాచ్ అవుతుంది అన్నట్టు. మళ్ళీ మెమరీ కూడా ఎక్కువ ఉంటుంది కదా, పవర్ వాళ్ళకి ఇప్పుడు. అందుకే చిన్న 2 years అప్పటి నుంచి 2.5 years నుంచే నేర్పిస్తే మంచిది కొంచెం. ఇప్పుడు ఫ్రూట్స్ చెప్తాడు. ఇక ఫ్రూట్స్ ఏవి? ఇదే ఫ్రూట్స్. అటు పట్టుకో. ఇదేంటిది నాన్న? ఇది ఫ్రూట్స్ నేమ్ కూడా అన్ని చెప్తాడు హయాన్ ఆల్మోస్ట్. వెరీ గుడ్. ఇది చెప్తుండో చిన్న చిట్టి మాట. లెమన్. ఇది స్ట్రాబెర్రీ అయితే చెప్తున్నారు కానీ ఎవ్వరు కూడా లైక్ చేయలేరు. మీరు కొంచెం మందికి మన వీడియోస్ అది. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే. హయాన్ కోసం ఒక లైక్ వేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మెలన్, డేట్స్, గోవా, జాక్ ఫ్రూట్, సపోటా, గ్రేప్స్, పైనాపిల్, ప్లమ్, స్టార్ ఫ్రూట్, చెర్రీస్, ఇంకేంటిది కోకోనట్. నెంబర్స్ చెప్పు 1 2 3 చెప్పు టకటక చెప్పు. 1 2 3 4 7 9 10. వెరీ గుడ్. క్లాప్స్ హ్యాండ్ క్లాప్స్. వెరీ గుడ్ బాయ్. ఇప్పుడు స్లేట్ మీద ఏబిసిలు రాయి. నేనే ఇది డస్టర్ లోపల పెట్టి మీదికెళ్ళి కర్చిప్తో కుట్టేసిన, ఎందుకంటే డస్టర్ ఊకే ఇంపి వారెత్తుండని. రాయ్ మళ్ళీ వేసుకోవడానికి. రాయ్ ABCDEFG HIJK LMNP అట. వెరీ గుడ్. సండే స్పెషల్ మీదేం కూర? దానికోసం ఆయనైతే మధ్యాహ్నం అన్నం తిని పండుకొని లేచిండు. ఇప్పుడే ఉంటాయి తెల్ల మళ్ళీ బాగా ధర. మేమేమో ఛాయ్ తాగుతాం. మీద వేసేసిన. తాగిర్రా మీరు ఛాయలు? బియ్యపు రొట్టెలు చేద్దామని తీసుకున్న పిండి ఒక గిన్నెకి 1 గిన్నె వాటర్ పోసి మసలు పెట్టుకోవడం. మంచిగా మసిలినాక కొంచెం ఉప్పు వేసుకోవాలి. మంచిగా మసిలినాక ఈ పిండి ఇలా పోసుకొని ఇట్లా మంచిగా కలుపుకొని తర్వాత తీసుకొని చేస్తే రొట్టెలు మస్తు మెత్తగా వస్తాయి. ట్రై చేయండి ఈ టిక్ ఎప్పుడన్నా. చూసిరా వాటర్ ఆడికాడికి అయింది.
ఇప్పుడు దీన్నంతా దీనిలోకి వేసుకొని మంచిగా విసుకోవాలి. చూసిరా పిండి ఇట్లా కొంచెం కొంచెం కలుపుకుంటా ఇట్లా ముద్దలు చేసుకొని ఇట్లా రొట్టె వేసుకోవాలి. మస్తు మెత్తగా వస్తాయి పిండి ఉడికించుకొని వేసుకుంటే. చూసిరా ఇట్లా పట్టుకున్నా కూడా ఇచ్చిపోతలేదు. పెట్టుకొని చూసిర్రా ఎట్లా వండుతున్నాయి చపాతి అంటున్నా రోటీ ఇట్లా వండుతాయి మంచిగా. సేమ్ గోధుమ రొట్టెలు లెక్క వండుతాయి. బియ్యం రొట్టెలు కూడా అయిపోయినాయి. బియ్యం నానబెట్టిన మటన్ కూడా రెడీ. మీ సండే స్పెషల్ ఏందో కామెంట్ చేయండి. ఇట్లా అయిపోయిందో బియ్యం రొట్టెలు చేస్తే గిట్టే బొల్లం వేసి కిచెన్ అడిగేసుకున్నాడే. ఆడుకొని వచ్చినవా? నీ కొత్త బాటిల్ మంచిగా రేపటి నుంచి వాళ్ళు పోవాలి సమ్మర్ క్యాంప్. సరేనా? రేపటి నుంచి హయానికి సమ్మర్ క్యాంప్ ఉంది. బాటిల్ మేమైతే ఇట్లా తింటున్నాం. చికెన్ మటన్ తిన్నాకనన్నా లేకపోతే ఏదన్నా కారంది తిన్నాకనన్నా ఎంతమందికి స్వీట్ తినాలనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇట్లే నాకు కూడా మటన్తో తిన్నాం కదా స్వీట్ తినాలనిపించింది. అందుకే ఫాలూదా ఉంది కదా చేసింది, అది తింటున్నా. స్వీట్తో తింటే ఇక మొత్తం ఫుల్ఫిల్ కంప్లీట్ అయిపోతుంది స్వీట్ తింటే. ఎట్లా అనిపించింది ఈ వీడియో? నచ్చితే లైక్ చేయండి. చూస్తున్నారు కానీ ఫుల్ మంది లైక్ చేస్తలేరు. మీరు లైక్ చేస్తేనే ఇంకొంతమందికి ఈ వీడియో సజెస్ట్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మంచిగా అనిపిస్తే నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. ఈ వీడియో ఎవరన్నా రాత్రి చూస్తే వాళ్ళందరికీ గుడ్ నైట్. బాయ్ బాయ్. టేక్ కేర్.